వైవిధ్యమైనటువంటి పాత్రలతో ఆకట్టుకున్నటువంటి నటుడు ప్రియదర్శి. అతను ఎంచుకున్నటువంటి పాత్రలు కావచ్చు, అతని క్యారెక్టర్స్ కావచ్చు, చాలా కొత్తగా ఉంటాయి. చాలా ఆకట్టుకునేలాగా ఉంటాయి. ముఖ్యంగా 'మంగళవారం' కావచ్చు, 'బలగం' కావచ్చు, లేకపోతే 'కోర్టు' సినిమాలో అతని పాత్రలు కావచ్చు, అతని నటన కావచ్చు, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. బాగా ఆకట్టుకున్నాయి. అలాంటి నటుడు ఈసారి 'సుయోధన' అనే పాత్రతోటి సినిమాతోని ఎంట్రీ ఇచ్చాడు. మరి 'సుయోధన' సినిమా ఎలా ఉంది? 'సుయోధన'లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి? 'సుయోధన'లో ఉన్నటువంటి రిమార్క్స్ ఏంటని మాత్రం ఈ రివ్యూలో చూద్దాం. 'సుయోధన' కథగా చూస్తే మాత్రం వరుణ్ ఇందులో ఒక ఫోలే ఆర్టిస్ట్‌గా కనిపిస్తా ఉంటాడు. అంటే అతను రికార్డ్స్ మాత్రం చిన్న చిన్న పాత్రలకు సంబంధించినటువంటి సినిమాలో నేపథ్య సంగీతానికి సంబంధించినటువంటి ఒక బిట్స్ అన్ని చేస్తూ ఉంటాడు. ఆ పాత్ర కూడా నిజంగా బాగుంటుంది. ఆ క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. అంటే కొత్తగా ఉన్నటువంటి పాత్రలాగా కనిపిస్తుంది. అలాంటి తనకు చిన్నప్పటి నుంచి కూడా 'సుయోధన' అనే ఒక పాత్ర చెవిలో వినిపిస్తూ ఉంటుంది. అది బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. చాలా భయపడిపోతూ ఉంటాడు. దాంతోపాటు పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఆ ఆడియో అతను వినిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత అతనికి 'సుయోధన'తో పాటు అతను 'దుర్యోధన' లాంటి గెటప్స్ మాత్రం కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్. ఆ గెటప్స్ కనిపించిన ప్రతిసారి అతను భయపడతా ఉంటాడు, షాక్ అవుతుంటాడు, చాలా ఇబ్బంది పడతా ఉంటాడు. అలాంటి తనకి ఒకవైపు ఫోలేలో ఆర్టిస్టులుగా చేస్తూనే సంహిత అనే ఒక అమ్మాయి పరిచయం. ఆ డాక్యుమెంటరీ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా తను ఒక డైరీని తీసుకుని వెళ్తుంది. ఆ డైరీలో ఉన్నటువంటి కథయే తను డాక్యుమెంటరీగా చేస్తూ ఉంటుంది. ఆ డైరీకి సంబంధించినటువంటి సంహితను చూసినటువంటి మొదటి లుక్లోనే వరుణ్ ప్రేమలో పడిపోతాడు. దాంతోపాటు వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి జర్నీ కావచ్చు, జర్నీలో ఒకళ్ళ తర్వాత ఒకరు తెలుసుకోవడం, ఆ తర్వాత డైరీలో ఉన్నటువంటి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేది మాత్రం అతను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు. ఆశ్చర్యంతో పాటుగా ఆ 'సుయోధన' పాత్ర ఎలా ఇబ్బంది పెడతా ఉంది, 'సుయోధన' పాత్ర చూసినటువంటి ప్రతిసారి అతను ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా కనిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో 'సుయోధన' అనే పాత్ర ఒక ఇండైరెక్ట్గా ఎంటర్ అయ్యి అతని రకరకాలుగా అతని మీద హత్యా ప్రయత్నం చేయడం, లేకపోతే రకరకాల ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తుంటుంది. అదే సమయంలో అతనికి ప్రకాష్ తండ్రి అతను తల్లి కూడా చాలా ప్రేమగా చూపిస్తూ ఉంటారు. వరుణ్ణి చాలా ప్రేమగా అతని ప్రేమిస్తూ ఉంటాడు, చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. నిజానికి ప్రకాష్ చిన్నప్పటి నుంచే నాటకాల పిచ్చి ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఆ నాటకాల్లో అతను 'సుయోధనుడి' పాత్రలో చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటాడు. అలాంటి ప్రకాష్ ఒకానొక సందర్భంలో 'సుయోధన' అనే పాత్ర ద్వారానే ఒక హత్యకు గురి కాబడతాడు. నిజానికి ఇలాంటి హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, అసలు 'సుయోధన' అనే పాత్ర ఎందుకు ఎంట్రీ ఇచ్చింది, 'సుయోధన' పాత్ర ద్వారా వచ్చినటువంటి నేపథ్యం ఏంటి, ఆ 'సుయోధన' అనే పాత్రతో వరుణ్ ఎలా రిలేట్ అవుతాడు, తన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ మొత్తం ఏంటి అనేది మాత్రం మిగతా కథ చూస్తే మాత్రం తెలుస్తూ ఉంది. నిజానికి ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కథలకు సంబంధించి కథ బాగా ఎక్కువగా కనిపించడం మనకు చెప్పడానికి కూడా పెద్దగా ఆస్కారం ఉండదు. అయినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ రైటింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే బాగా స్లో నెరేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ స్లో నెరేషన్ వల్ల కాస్త ఇబ్బంది పడ్డప్పుడు కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి ట్విస్టులు కావచ్చు, లేకపోతే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే షాకింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ హైలైట్ అంటే ప్రియదర్శి. అతని నటన చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పటివరకు చేసినటువంటి పాత్రల కంటే కూడా భిన్నంగా అతని నటన కనిపిస్తూ ఉంటుంది. అతని క్యారెక్టరేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సంహిత పాత్రలో కనిపించినటువంటి అమ్మాయి కూడా, వాళ్ళిద్దరు కూడా చాలా బాగుంటుంది. ఆ కెమిస్ట్రీ బాగుంటుంది. అమ్మాయి పాత్ర బాగుంది. అలాగే తన నటన కూడా చాలా బాగుంటుంది. అలాగే ప్రకాష్ పాత్రలో సాయి కుమార్, సీనియర్ యాక్టర్ సాయి కుమార్ కనిపించినటువంటి విధానం కావచ్చు, అతని పాత్ర విధానం కావచ్చు, అతను ఇచ్చినటువంటి షాకింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇలా చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశాడు. నిజానికి ఇలాంటి పాత్ర చాలా రోజుల తర్వాత సాయి కుమార్ చేశాడు. ఆ పాత్రకు సంబంధించినటువంటి గొప్ప ఆవిష్కరణ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు అతని తల్లి పాత్ర చేసినటువంటి పాత్ర కూడా చాలా అమ్మ కూడా బాగా చేస్తుంది. అలాగే సీనియర్ యాక్టర్స్ ప్రేమ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్రలు కనిపిస్తుంది. ఆ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఆ పాత్రకు సంబంధించి మాత్రమే ఈ సినిమా చుట్టూ అల్లుకున్నటువంటి కథనంగా కనిపిస్తుంది. ఆ పాత్ర ద్వారానే ఈ సినిమా చుట్టూ అల్లుకున్నటువంటి కథనం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఆమె కూడా బాగా నటించినట్టు కనిపిస్తూ ఉంటుంది మొత్తంగా. సో మోరల్గా ఇలాంటి సినిమాలకు సంబంధించి ఎక్కువగా రివీల్ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి, అంటే మామూలుగా మనకి రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే కమర్షియల్ సినిమాలకు సంబంధించి కావచ్చు, వాటికి భిన్నంగా కనిపించేలాంటి సినిమాగా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా ఇది ఖచ్చితంగా వాచబుల్ సినిమాలో కనిపిస్తుంది. కాకపోతే స్లో నెరేషన్ అనేది కాస్త ఇబ్బంది పడుతుంది. అయినప్పటికీ కూడా చూడగలిగేటువంటి అవకాశం, చూసేటువంటి ఓపిక కూడా ఆడియన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది వెప్పించేటువంటి కథనం కూడా ఆకట్టుకుంటుంది. లాస్ట్తో పాటు దేవిప్రసాద్, ఏదైతే మనకి డైరెక్టర్ నుంచి నటుడిగా అయిపోయినటువంటి దేవిప్రసాద్ పాత్ర కూడా సినిమాలో చాలా బాగుంటుంది. దానికి ఇచ్చినటువంటి బిల్డప్లు కావచ్చు, లేకపోతే ఎలిమెంట్స్ కావచ్చు, లేకపోతే తనకి ఇచ్చినటువంటి ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి. అతంటే ప్రతి పాత్ర కూడా ఒక డౌట్ కనిపించడం, ప్రతి పాత్రలోనూ ఒక అనుమానాస్పదంగా కనిపించడం, లేకపోతే ప్రతి పాత్రలోనూ 'సుయోధన' పాత్రకు సంబంధించిన ఒక రిలేట్ ఉండటం అనేది మాత్రం ఈ సినిమాకు బాగా రాసుకున్నటువంటి కథనం మాత్రం బాగా కనిపిస్తుంది. సో మొత్తంగా ఇలాంటి సినిమాలు బాగా ఆకట్టుకునేలాగా కనిపిస్తుంటాయి. కాకపోతే ఈ టెక్నికల్గా చూస్తే మాత్రం ఈ సినిమాకి సంగీతం బాగా మైనస్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేపథ్య సంగీతం ఇలాంటి సినిమాలకు సంబంధించి చాలా డల్గా వెళ్ళిపోతున్నటువంటి నేపథ్య సంగీతం మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ డల్గా సాగినటువంటి నేపథ్య సంగీతం కాస్త కొంచెం ఇరిటేటింగ్గా కనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి ఆ నేపథ్య సంగీతంతోనే ఎక్కువ ప్రాణం పోసేటువంటి కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది నేపథ్య సంగీతం. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ మ్యాక్సిమం కలర్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంది. దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి.
తర్వాత ఎలిమెంట్స్ కావచ్చు, మొత్తం మిగతా ఎలిమెంట్స్ కూడా అన్ని బాగుంటాయి. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి సినిమాకి సంబంధించి చూస్తే కనుక. మొత్తంగా ఒక దర్శకుడు చెప్పినటువంటి పాయింట్ అది తన ఫస్ట్ సినిమా అయితే దర్శకుడికి అయినప్పుడు కూడా చాలా బాగా ఆకట్టుకునేలాగా రాసుకున్నటువంటి కథనం మాత్రం బాగుంటుంది. అలాగే దానికి ఇచ్చినటువంటి ట్విస్టులు కావచ్చు, చాలా ట్విస్టులు కనిపిస్తుంటాయి ఈ సినిమాలో. నిజానికి ఒక సినిమాలో ఇలాంటి సినిమాలో ఒక 2-3 ట్విస్టులు ఉండాలి. ఆ ట్విస్టులతో అల్లుకొని కథనం కనిపించేలాగా ఉండడం మాత్రం కనిపిస్తుంటాయి. కానీ ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉండడం, ఆ ట్విస్టులు చుట్టూ ఉన్నటువంటి అల్లుకున్నటువంటి కథనం కూడా చాలా బాగా ఆకట్టుకునేలాగా మెప్పించేలాగా ఉంటుంది. మొత్తంగా ఇది సుయోధన సినిమా ప్రియదర్శి లాంటి ఒక నటుడికి సంబంధించి ఒక మంచి మైల్ స్టోన్ లాగా, లేకపోతే ఒక డిఫరెంట్ జానర్లో చేసినటువంటి ప్రయత్నంగా కూడా బాగుంటుంది. అతనికి సంబంధించి ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునేలాగా మెప్పించేలాగా ఉందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు.